శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 984వ నామము త్రిగుణ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే 3 గుణముల సమన్వయారూపమైనది అని అర్థం. సత్వ రజస్ తమో గుణముల నుండి త్రిగుణముల సమన్వయ రూపం కలిగినది. ఈ సమస్త విశ్వమును ఈ 3 గుణాలకు లోబడి సృష్టించింది కదా ఆ తల్లి. అందుకే ఈ సమస్త విశ్వంలో జీవులు, ఇతర పదార్థములు దేనిని తీసుకున్నా కూడా ఈ త్రిగుణములకు లోబడే ఉంటాయి. కానీ ఆ తల్లి మాత్రము ఆ త్రిగుణములకు లోబడకుండా త్రిగుణాతీత అయి ఉంది. ఈ సమస్త విశ్వము త్రిగుణాలకు లోబడే సృష్టింపబడి ఉంది అని తెలుసుకున్నాం కదా. ఆ త్రిగుణములను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్రిగుణములు అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణములు. ఇవి తామసము లేదా తమో గుణం, రాజసము లేదా రజోగుణం, సత్వగుణం. ఈ 3 హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన ప్రధాన గుణాలు. తంత్రరాజము ఏం చెప్పిందంటే కదాచిదాధ్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ అంటే లలితాదేవి యొక్క పురుష రూపమే శ్రీకృష్ణ విగ్రహము. లలితామాతయే పురుష రూపమున శ్రీకృష్ణుడిగా అవతరించింది అని పేర్కొంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 14వ అధ్యాయమైన గణత్రయ విభాగ యోగంలో సత్వ రజస్ తమో గుణాల గురించి వివరించారు. ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వ రజస్ తమో గుణములు నాశనము లేని జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. అన్ని జీవులు పురుషుడు మరియు ప్రకృతి నుండి పుట్టాయని వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు ఇప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా బంధిస్తుందో ఆ శ్లోకంలో వివరించారు. ఇంకా ఈ 3 గుణముల్లో సత్వగుణము చాలా నిర్మలమైనది, ప్రకాశకమైనది, వికారరహితమైనది. కానీ అది సుఖ సాంగత్యముతో మనిషిని బంధిస్తుంది. ఇక రెండవదైన రజోగుణము రాగాత్మకమైనది. అది కామము లేదంటే కోరికలు ఇంకా ఆసక్తుల నుండి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అది జీవాత్మను కర్మల యొక్క వాటి ఫలితముల యొక్క సాంగత్యంతో బంధిస్తుంది. మూడవదైన తమో గుణము సకల దేహాభిమానములను మోహింపచేస్తుంది. అది అజ్ఞానం వలన పుడుతూ ఉంటుంది. తమో గుణము జీవుని ప్రమాద ఆలస్య నిద్రాదులతో బంధిస్తూ ఉంటుంది అని వివరించారు. జగన్మాత లలిత త్రిపుర సుందరి ఈ 3 గుణములు కలిగిన ప్రకృతిని సైతం సృష్టించిన మూల ప్రకృతి. వాయుపురాణం ఏమని వివరించింది అంటే యోగీశ్వరి శరీరములను సృజించును, పోషించును, లయమునర్చును. ఆమె అనేక రూపం కలిగినది, అనేక కృత్యములను కలిగినది, అనేక నామాలు కలది, తన లీల చేత త్రివిధముగా ఉన్నది. కాబట్టి త్రిగుణ అనే నామం సార్థకమైంది. విష్ణు పురాణము పరమేశ్వరుని గురించి ఏ విధంగా వివరించింది అంటే సర్వభూతముల యందు అన్ని ప్రాణుల యందు ఉండు నీ శక్తి త్రిగుణములకు ఆధారమే ఉంది. గుణాశ్రయురాలైన సర్వేశ్వరికి నమస్కారము అని ఉందన్నమాట. దేవీ పురాణంలో అయితే త్రివక్రమ త్రిపదగా త్రిగుణ అనే పదాలకు అర్థము బలిచక్రవర్తి 3 అడుగులచే బంధింపబడ్డాడు అని. గంగామాత స్వర్గాదులైన 3 మార్గములను పొందింది. ఉత్పత్తి స్థితి లయముల చేతను సత్వాది త్రిగుణముల చేతను దేవి త్రిగుణ అని పిలువబడుతూ ఉంది. సత్వరజస్ తమో గుణములు అనబడే త్రిగుణముల సమన్వయ రూపం కలిగింది అమ్మవారు. అనేక రూపములు కలిగినది, అనేక కృత్యములు కలిగినది అయిన అనేక నామములు కలిగినది, తన లీలచే త్రివిధముగా ఉన్నది. ఉత్పత్తి స్థితి లయముల చేతను సత్వాది త్రిగుణముల చేతను తెలియబడినది అయిన ఆ తల్లిని త్రిగుణ అనే నామంతో మనం పూజిస్తూ ఉంటే ఇందులో 3 గుణాల గురించి చెప్పుకున్నాం కదా. సత్వగుణము చాలా ప్రధానమైనది. ఆ గుణాన్ని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే అమ్మవారిని త్వరగా మనం ప్రీతి చెందించుకోగలుగుతాము. శ్రీమాత్రే నమః.